ఈరోజు సాక్షి ఫ్రంట్ పేజీలో అంటే బ్యానర్ హెడ్డింగ్‌గా ఒక సంచలన కథనం వచ్చింది. డీఎస్సీ 2025లో అక్రమాలు అని అంటూ వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేసుకుంటూ. సరే, అధికారంలో ఉన్న వాళ్ళకు ప్రత్యర్థి పార్టీకి చెందిన పత్రిక అయినా రాజకీయపరమైనటువంటి విమర్శలకు వీళ్ళు ప్రభుత్వం సమాధానం చెప్పకపోయినా ఇది కొన్ని వేల మంది అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి ఇటువంటి విషయంలోనైనా పారదర్శకత కోసమైనా ప్రభుత్వం అకౌంటబిలిటీ ఫీల్ అయ్యి సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం. ఈరోజు సాక్షి పత్రికలో ప్రధానంగా వాళ్ళు కవర్ చేసుకుంటూ వచ్చిన అంశం ఏంటి అంటే, డిఎస్సి ఏదైతే నిర్వహిస్తారో డిఎస్సిని నిర్వహించే ఎస్సీఆర్టీ ఏదైతే ఉందో ఆ ఎస్సీఆర్టీలో పనిచేసే ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులు అదే డిఎస్సిలో అంటే డిఎస్సి పరీక్ష ఎవరు కండక్ట్ చేస్తారు? ఎస్సీఆర్టీ. అందులో నిర్వహించే ఇద్దరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డిఎస్సి పరీక్షల్లో టాపర్లుగా నిలిచారట. అయినా కూడా ఆ విషయాలు డిలీట్ చేసేశారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదో పొరపాటు జరిగింది, కొన్ని లీకులు జరిగాయనే అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ దాచిపెట్టుకోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది అన్నది ఈ పత్రిక ప్రధానమైనటువంటి కథనం. ఇదే మామూలు సంచలనమైనటువంటి విషయం కాదు. వీళ్ళు చెప్పేది ఏంది? ఆ డిజిటల్ విభాగంలో ఇద్దరు పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళు టాపర్లుగా నిలిచారట. ఎవరు వాళ్ళు? ఒకరి పేరు వచ్చి కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం కొత్తపేటకి చెందిన పి నవీన్. మెగా డిఎస్సి 2025లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో జిల్లా టాపర్గా మొదటి ర్యాంక్ అట. అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ అట. అందులో జోన్ 2లో 6వ ర్యాంక్ అట. ఒక దాంట్లో జిల్లా టాపర్, ఇంకో దాంట్లో జోన్ 2లో 6వ ర్యాంక్ అట. అంటే రెండు ఉద్యోగాల్లోనూ టాప్ స్కోర్ సాధించిన నవీన్కి తప్పనిసరిగా ఉద్యోగం రావాలట. కానీ ప్రభుత్వం అతనికి టీచర్ పోస్ట్ ఇవ్వలేదట. ప్రభుత్వం మొదట విడుదల చేసిన కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ మెరిట్ లిస్టులో సైతం మొదటి ర్యాంకు వివరాలను తొలగించేశారట. అలాగే మెరిట్ లిస్టులో సైతం ఈ అభ్యర్థి వివరాలు లేకుండా చేశారట. ఎందుకు? ఏం జరిగింది అన్నది వీళ్ళు లేవనెత్తినటువంటి పాయింట్. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన సయ్యద్ జమీల్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో 7వ ర్యాంకు సాధించారట. ఒక పోస్టు జనరల్, మరో పోస్టు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఆయన కేటాయించారట. ఈ క్రమంలో ఓపెన్ కేటగిరీలో ఇతనికి పోస్టు రావాలంటే కానీ ముస్లిం బీసీ వర్గానికి చెందిన అభ్యర్థికి ఇచ్చారట. జరిగిన తప్పులను ఆధారాలతో సహా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు పట్టించుకోవడం లేదట. ఎందుకని ఈ విధంగా చేసుకుంటూ వచ్చారు? వాళ్ళు ఎలా టాప్ అయ్యారు? అసలు పరీక్షలు నిర్వహించే దాంట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఎట్లా ప్రశ్నలు అప్లోడ్ చేసే అంత కీలకమైన బాధ్యతలు ఇచ్చారు? వాళ్ళ దగ్గర నుంచి లీక్ అయ్యాయని వీళ్ళు అనుమానం వ్యక్తం చేసుకుంటూ కథనం రాసుకుంటూ వచ్చారు. అండ్ అంతేకాకుండా స్పోర్ట్స్ కోటాలో 420 పోస్టులను దారుణంగా అమ్మేశారు అని, ఆ మాస్టర్ మైండ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నేతకు బంధువు అని, ఆ మాస్టర్ మైండ్ ఏజెంట్కి అభ్యర్థుల కుటుంబ సభ్యులకు ఏ విధంగా ఇంతకుముందు సంభాషణ జరిగింది, ఏ విధంగా అమ్ముకున్నారని చెప్పి సంభాషణ వీడియో క్యూఆర్ కోడ్ ఇచ్చారు, ఆడియో మీరు వినండి అని. అండ్ ఇక్కడ వాళ్ళకి మధ్య సంభాషణ మొత్తం పెద్దగా రాసుకుంటూ కూడా వచ్చారు. వాళ్ళ సంభాషణ మొత్తం రాసుకుంటూ వచ్చారు. 420 పోస్టులు ఎట్లా అమ్మేసుకున్నారు అని. కొందరు మాకు అన్యాయం జరిగిందని కోర్టులో కేసులు వేస్తే వాళ్ళని బెదిరించి కేసులు విత్డ్రా చేయించారని, అండ్ స్పోర్ట్స్ కోటాలో ఏ విధంగా పోస్టులు అమ్ముకున్నారని కొన్ని రెఫరెన్సులు కూడా. డిఎస్సి స్పోర్ట్స్ కోటా డైరెక్ట్ నియామకాలే కాకుండా రాత పరీక్షల్లో కూడా స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెయిటేజీల్లో జరిగిన అక్రమాలే జరిగాయట. అసలు ఆటే రాని వాళ్ళకు కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చాయట. ఏలూరు జిల్లా ఏజెన్సీ ఏరియాలో ఉండే ఓ మహిళకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చిందంట స్పోర్ట్స్ కోటాలో. అయితే ఆ మహిళ ఎప్పుడు మైదానంలో అడుగుపెట్టింది లేదట. క్షేత్రస్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ, రాష్ట్ర స్థాయి ఎక్కడ ఏ రోజు ఆడలేదట. జాతీయ స్థాయి కానీ ఎప్పుడు. కానీ అంతర్జాతీయ స్థాయిలో అన్నట్లు ఒక సర్టిఫికేట్ పెట్టేసి ఆమెకు ఉద్యోగం ఇచ్చేశారట. రాయలసీమ జిల్లాకు చెందిన ఓ క్రీడాకారిణి
న్యాయంగా తనకు దక్కాల్సిన పోస్టు నాన్ లోకల్ కోటాలో వేరే వ్యక్తి కట్టబెట్టేశారని హైకోర్టుకి వెళ్ళారట. చాలా హైకోర్టు విచారణలో చాలా విషయాలను ప్రభుత్వం దాచిపెడుతూ ఉంది అని, మొత్తం అంతా ఇప్పటికే డిఎస్సి 2025లో చాలా చాలా చర్చ జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం పారదర్శకంగా ఫీల్ అవ్వకుండా, అకౌంటబిలిటీనే లేకపోతే సమాధానాలే చెప్పట్లేదు. న్యాయస్థానాలకు కూడా తప్పుడు ఆధారాలు ఇస్తున్నారని చెప్పి పత్రికలు రాసుకుంటూ వస్తున్నాయి. ఏం మాట్లాడాలి ఇంకా? అసలు ఎక్కడ స్పోర్ట్సే ఆడకుండా, గల్లీలోనో, జిల్లాలోనో, రాష్ట్రంలోనో, దేశ స్థాయిలో ఆడకుండా ఒకేసారి అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ ఆడేస్తారా? వాళ్ళకు పోస్టులు ఇచ్చేస్తారా ఏదో సర్టిఫికేట్ పెడితే? అట్లా ఏకంగా స్పోర్ట్స్ కోటా 420 పోస్టులు డైరెక్ట్ ఇచ్చేసారా? ఏంది ఇదంతా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా, ఎందుకు సమాధానం చెప్పరు?